వేసాను, మొత్తం వేసానమ్మా. ఫ్రెండ్స్ వంట అయితే చాలా బాగా కుదిరింది. చికెన్ కానీ బిర్యానీ కానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ వండింది అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి నా భార్య అయితే అన్నీ తీసుకొని బిర్యానీ అలాగే రైస్ దానికి సంబంధించిన అన్ని తీసుకుని అయితే మీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. రండి మాతో పాటు. హాయ్ ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులతో ఇవాళ నేను మురారి టెంపుల్కి అయితే వెళ్ళా. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. అలాగే నాకు ఈ మురారి దగ్గర నా లారీ యాక్సిడెంట్ అయినప్పుడు మా అత్తయ్య గారు అనుకున్నారంట, మా అల్లుడి గారికి ఏం అవ్వకుండా ఉంటే నీ గుడికొచ్చి నీ దర్శనం చేసుకుంటానని చెప్పేసి మా అత్తయ్య గారు మొక్కుకున్నారంట. ఆ మొక్కు ప్రకారం విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం. ఈ అమ్మవారు వెలిచిన తర్వాత గుడి కడదామని చాలా ప్రయత్నాలు చేశారంట. కానీ అమ్మవారు అయితే నాకు గుడి వద్దు, నేను యాప చెట్టు కింద ఉంటాను, నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెప్పేసి అన్నారంట. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ ప్లేస్ ఇక్కడ ఇంత రద్దీ ఉంటదంటే చెప్పలేమంట. అంత రద్దీగా ఉంటదని నాకు చాలామంది చెప్పారు. ఈ గుడి గురించి అయితే నాకు ఇంకా పూర్తిగా తెలీదు. తెలిసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేస్తాను. సరే, మేము వచ్చిన తర్వాత అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాం. అలాగే 2 కోళ్ళని తెచ్చుకొని కోసుకొని అక్కడే బిర్యానీ చేసుకొని ఆ వంట అంతా కూడా అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాం. సరే, ఇప్పుడు నేను ఈ వీడియో అంతా కూడా మీకు నేను వివరంగా చూపిస్తాను. చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి. మీరు కూడా సరదాగా ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో సరదాగా రావాలంటే రండి. వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అమ్మవారు ఎంత చూసినా మన కళ్ళకి తనివి తీరడం లేదు. అంత అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. ఈ యాప చెట్టులో ఉన్న కళ్ళు, వెలిసిన కళ్ళు గానీ, అమ్మవారి విగ్రహం కానీ, అక్కడుండే వాతావరణం కానీ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఉండే కొద్దీ ఇంకా ఉండాలనిపించింది అమ్మవారి దర్శనానికి. చాలామంది వస్తున్నారు. చాలామంది నైవేద్యాలు పెట్టుకొని అయితే వెళ్తున్నారు. సరే, ఇప్పుడు మనం వంట ఎలా చేసుకున్నామో ఏంటో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. నా కుటుంబ సభ్యులతో మేమైతే ఆటో మీద వచ్చాం. మా ఊరు నుంచి 1800 అయితే అడిగాడాయన. మేము 1600 ఇస్తామని చెప్పాము. ఎందుకంటే మాకు దగ్గర దగ్గర మా ఊరు నుంచి అయితే ఒక 53 కిలోమీటర్ల దాకా రావచ్చు. ఓకే, ఇక్కడైతే మేము వంట అయితే రెడీ చేసుకున్నాం. ఇక్కడ నా భార్య, అలాగే మా అక్కయ్య ఇద్దరు కలిపి ఉల్లిపాయలు, కూరగాయలు అన్నీ కోస్తున్నారు. ఓ పక్కన బిర్యానీకి రెడీ చేస్తున్నాం. మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్న సామానంతోటే, మేము బయటైతే ఏమి తీసుకోలేదు. అన్నీ కూడా మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం. ఆహ్, ఈ ఈ టూర్‌కైతే నేను వచ్చిన వాళ్ళైతే ఇగో మా అమ్మమ్మ 3 తరాలు చూసిందావిడ. ఇంగ మా అక్క, నా భార్య, అలాగే ఇగ మా అత్తయ్య గారు, అలాగే మా బామ్మర్ది, వీడు నా చిన్నబ్బాయి, వీడు మా ఆవిడ వాళ్ళ అక్క కొడుకు, ఈడు నా పెద్ద కొడుకు. మొత్తం మేమందరం వచ్చాం. చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా అయితే హ్యాపీ అనిపిచ్చింది. వాళ్ళు చేస్తా ఉంటే నేను వీడియోలు తీస్తా ఉన్నా. యమ్మీగా ముందు బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం. ఉల్లిపాయలు, టమాటా అంటున్నా ఏంటి? ఓకే. క్యారెట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఏసేసిందన్నమాట ఆవిడ. అమ్మో! ఇంగో ఆవిడే మా అత్తయ్య గారు. మహా గయ్యాళి. పైగానే కనిపిస్తది గానీ. ఓకే, బిర్యానీకైతే రెడీ చేస్తున్నాం. చాలా స్పీడ్‌గానే ప్రయత్నం చేశా. కానీ చాలా టైం తీసుకుంది మేమెళ్ళేటప్పటికి. అనుకోకుండా ఎళ్ళడం జరిగిందిది. అప్పటికప్పుడు అనుకుని ఎళ్ళాం. అప్పటికప్పుడు అనుకుని మేమెళ్ళినప్పటికి 12:30 అయింది. ఆ టైంలో మేము వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ మేము తిని మళ్ళీ బయలుదేరినప్పుడు రాత్రి 7 ఎంత అయిపోయింది ఇంటికొచ్చినప్పటికి. ప్రతి ఒక్కరు వంట చేయాలి. అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న అటు ఇటు అయినా, ఇటు అటు అయినా అంటే మన భార్యలో మనల్ని అవసరం లేదు, నువ్వు బయటికి పో అంటే మనం వండుకొని తినేలా ఉండాలి. కాబట్టి నేను కూడా చేస్తా బిర్యానీ అప్పుడప్పుడు. చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తా. భలే వండుతా. నేను వండితే వీళ్ళందరూ తింటారు వచ్చి. నాకు మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. అక్కడ మా ఆవిడ కూడా చేస్తుంది బిర్యానీ. కొద్దిసేపు నేను కూడా యాక్ట్ చేశా చేసినట్టుగా. కొంచెంసేపు మా ఆవిడ మొత్తం అలాగా కొత్తిమీర అన్నీ ఏసి, మసాలా ఏసి కలిపేస్తుంది. ఓహ్! అంటే గ్యాస్ పొయ్యి కూడా మేమే తెచ్చుకున్నాం. బయట నుంచి ఏం తెచ్చుకోలేదు. మేమే తెచ్చుకొని హ్యాపీగా వంట చేసుకున్నాం. చూడండి ఎలా చూస్తదో గయ్యాళి. ఓకే. మనం అనుకుంటాం గానీ హ్యాపీగా ఉండాలి. మనం బయట వాళ్ళకి హ్యాపీగా కనిపించాలి. మనకు మనసులో బాధున్నా, ఏమున్నా సరే. ఏదైనా మన ఫ్యామిలీ తర్వాతే కదా అనిపిస్తది. ప్రతి ఒక్కరికి ఏదో టైంలో లవ్ పుడతదిలేండి. అయన్నీ కామన్. మనకి లవ్ పుట్టింది. హ్యాపీగా ఉంటున్నాం గదా! అలాగే ఉందాం. ఇది నా ఫ్యామిలీ. నాకున్న ఆస్తి-పాస్తి అంతా గూడా నా కుటుంబ సభ్యులే. నా అత్తయ్య గారు కానీ, నా భార్య కానీ, నా పిల్లలిద్దరు కానీ. మాది చాలా చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం. మాకు హ్యాపీగా గడిచిపోతున్న రోజులివి. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బ్‌లొస్తూ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. అయి పట్టించుకొని మనం ఉంటే మన లైఫ్‌లో ఏది కూడా ముందుకు వెళ్ళదు. ఓకేనా? సరే. ఇక్కడ మా ఆవిడ ఏవో పెద్ద యాక్ట్ చేసేస్తుంది వంట చేస్తున్నట్టు గాని. నేను అదే అన్నా, "నువ్వు పెద్ద ఏదో యాక్ట్ చేస్తున్నావేంటి?" అది ఇది అని. ఓకే. చేస్తానంది చేయమన్నా.
మా కూరగాయలు కోయడం గానీ, వంట చేయడం గానీ అన్నిటికి నేనే ఇక్కడ. పాపం వాళ్ళు అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు వంట చేసుకునేది తినాలన్నమాట. అంటే ఇంతకీ ఇక్కడ రావడం కారణం ఏంటంటే, నేనిక్కడ లారీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకసారి మా క్లీనరు లారీ రాత్రి 2 గంటలకి లారీ ఇక్కడే పడేసాడు మురారి దగ్గర. అప్పుడు మా అత్తయ్య గారు నాకేం అవ్వకుండుంటే గుడికొస్తానని మొక్కు ఉందనమాట. ఆ మొక్కు ఇప్పుడు తీరుస్తున్నామనమాట. దగ్గర దగ్గర 3 ఇయర్స్ అయిపోయింది మొక్కు అనుకోని. ఇప్పుడైతే తీరుస్తున్నాను. తీర్చుకోవడానికైతే వచ్చా. ఓకే. దాంట్లో రైస్ కూడా ఏసేసి యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది తినాలని. మొత్తం గ్యాంగ్ అంతా వచ్చామనమాట. ఇక్కడ నా చిన్న కొడుకు ఏమన్నాడంటే, "నువ్వు మమ్మీతో గొడవ పడుతున్నావు. ఇంటికాడ మమ్మీ కొత్త డ్రమ్ కొంది చూసుకో మరి. ఆ డ్రమ్‌లో నిన్ను పెట్టేసి సిమెంట్ చేసేస్తది మమ్మీ" అని చెప్పేసి అన్నాడు. వాడు అలాగన్నప్పుడు నేను కొంచెం షాక్ అయ్యా. ఓకే. ఇగో నేను దగ్గరగా అమ్మవారి దర్శనం అయితే మీకు కూడా చూపిస్తున్నా చూడండి. ఇంత అద్భుతమైన అమ్మవారి దర్శనం మీకు బాగా జరగాలని, అలాగే నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని పుణ్యం మీకు రావాలని, మీరందరూ గూడా నాకు తోడుగా ఉండాలని, నేను కూడా మా కుటుంబానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఎంతో చల్లని తల్లి, ముగ్గురమ్మల తల్లి, మూలపుటమ్మ, అమ్మోరు తల్లి, మన మురారి అమ్మవారు. దర్శనం చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అయితే ఈ దర్శనం అయిన తర్వాత మా పిల్లలు ఆట బొమ్మలు కొందామని ఎళ్లారు. ఈవిడ దగ్గరికెళ్ళిన తర్వాత ఈవిడేంటంటే మేమిచ్చిన డబ్బులకి రూపాయి కూడా ఇంకా తిరిగైతే ఇవ్వడం లేదు. మొత్తం అంతా ఆవిడ దగ్గరే ఉంచుకుని నా దగ్గర చిల్లర లేదు. ఇంకేమైనా తీసుకోండి అంటుంది తప్ప, మేమిచ్చిన 500 కాగితానికి చిల్లర ఒక్క రూపాయి కూడా అయితే మాకివ్వలేదు. మేము కొన్నయి మొత్తం అన్నీ కూడా అక్కడే కొనిపించాయి. 500 కాగితం ఇస్తే ఆవిడ మాకు కనీసం తిరిగి రూ. 10 కూడా ఇవ్వలేదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా కొనిపించుకునేదాకా ఆవిడ అలాగే మాట్లాడింది తప్ప, ఎక్కడ కూడా తగ్గలేదు ఆవిడ. మాకు ఒక్క రూపాయి అయితే రివర్స్ ఇవ్వలేదు. అప్పుడు నాకు అనిపించిందనమాట, వ్యాపారం చేయాలంటే తెలివుండాలి అని. నాలాంటి వాడు బిజినెస్‌కి పని చేయడు. ఆళ్ళు ఎన్ని కొన్నా సరే ఆ 100, 500కి ఏమొస్తాయి? కొంటూనే ఉన్నాడు. చిన్న చిన్నయి అదొక 50, ఇదొక 100, అదొక 20 అని. అలా వస్తూనే ఉంటాయి. మనిషికి ఒకటి కొంటూనే ఉన్నాం. మొత్తం అలాగే ఇలా కొని మొత్తం 500 కాయంతం కూడా ఆవిడ దగ్గర ఉంచుకుంది తప్ప మాకు రూ. 10 కూడా తిరిగివ్వలేదు. బిజినెస్ చేయాలంటే తెలివితేటలుండాలి. అలాగే తెలివితేటలు లేకపోతే నాలాగే మీరు కూడా మిగిలిపోతారని నేనైతే మా ఆవిడకి చెప్పా. ఏదో పిచ్చి మొకంది 500 కాగితం ఇచ్చింది అంతే. తిరిగి కనీసం రూ. 10 కూడా ఇవ్వలేదు. పాపం అది ఇంకా ఫీల్ అవుతూ వచ్చింది. సరే నేను సాలరీ వచ్చాక నీకు ఇస్తాలే అని చెప్పా. పాపం బాధపడిందా అడిగా. బాధపడలేదులే అంటుంది. సరేలే 500 ఇస్తే కనీసం తిరిగి రూ. 10 కూడా ఇవ్వలేదంటే ఇంక మనం ఏం చెప్పాలి? ఓకే ఫ్రెండ్స్. గుడి మొత్తం చూసారు కదా! చాలా బావుంటుంది. మీరు తప్పకుండా రండి. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. వీలైనప్పుడు మీ కుటుంబ సభ్యులతో రండి. పిల్లల్ని మొత్తం అలాగే వదిలేస్తే వాళ్ళకి కూడా ఏమి తోయకుండా ఉంటది. జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొని మీరు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, మీరనుకున్న కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలవడానికి వస్తా. ప్రస్తుతానికైతే నాకు ఆకలేస్తుంది. తినడానికి వెళ్తున్నా. రెడీ రండి మీరు నాతో పాటు తిందురు గాని. ఓకే. యమ్మీ యమ్మీగా చికెనయితే వండింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే కుదిరింది. నాకు బాగా నచ్చింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇగో. చూడండి. చూడండి చూసారా ఎలా ఉడికిపోతుందో? గ్యాస్ పొయ్యి కూడా మేమే తెచ్చుకున్నాం. పొయ్య, గ్యాస్ బండ 2 కూడా ఆటోలో ఏసుకొచ్చేసాం. మా అత్తయ్య గారైతే భలే వండుతారండి వంటలు. చూడండి ఇగో గుమగుమలాడుతుంది. అంటే గ్రేవీ వచ్చేలా వండింది. చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. ఆ! చూస్తేనే నోరూరుతుంది గదా! నేనైతే తినేస్తాను. యమ్మీ యమ్మీగా ఉంది. సరే ఇప్పుడు అమ్మవారికైతే పెట్టడానికైతే ఎళ్తున్నాం. వండిన తర్వాత ముందు అమ్మవారికి పెట్టాలి కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారికి పెట్టిన తర్వాత మేమందరం గూడా తినేస్తాం. మా లైఫ్ అయితే జాలీ ట్రిప్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మంచి భలే జరిగింది అమ్మవారి దర్శనం. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. మీరందరూ బాగుండాలి. మీ అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను. మీకందరికి కూడా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకున్నా. సరే రండి తిందాం. వేడి వేడిగా బిర్యానీ. వేడి వేడిగా కర్రీ. కూర్చొని తింటే ఉంటది. భలేగుందండి. చాలా బావుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా చూడండి. చూడండి ఎంత బావుందో కర్రీ. చూసారా? చూస్తుంటే నోరు ఊరుతుంది కదా! మా అత్తయ్య గారు అలా వండారు. భలేగా వండారు. చాలా బావుంది.
ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా వీలైతే తప్పకుండా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళండి. వెళ్ళి దర్శనం చేసుకుని రండి.